న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. కాకి ముసుగులో అవినీతి తిమింగలాలు, ఏసీబీ వలలో ఎయిర్పోర్ట్ పోలీసులు, ఏకంగా ఇన్స్పెక్టర్ ఇంట్లోనే లక్షల కట్టలు సోదాలు, విస్తుపోయే నిజాలు, ఛార్జిషీట్ పేరుతో బేరసారాలు, అడ్డంగా బుక్కైన కనకయ్య, సిద్ధేశ్వర్ వరుస సోదాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు, రాష్ట్రంలో అవినీతి అధికారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సామాన్యులను రక్షించాల్సిన రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో కొందరు అధికారులు చేస్తున్న వసూళ్ల పర్వం ఇప్పుడు సంచలనంగా మారింది. శంషాబాద్ ఆర్టీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన తాజా ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కేసుల నుంచి తప్పిస్తామని, లేదంటే ఛార్జ్ షీట్ లో పేర్లు చేర్చి జీవితాలను నాశనం చేస్తామని బెదిరిస్తూ కొందరు పోలీసులు కాసుల వేటకు తెరలేపారు. ఆర్టీఐ ఎయిర్పోర్ట్ పోలీసు అవుట్స్పోలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆస్తి కనకయ్య, సబ్ ఇన్స్పెక్టర్ యూకే సిద్ధేశ్వర్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యుల పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చకుండా ఉండేందుకు వీరు ఏకంగా 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే బాధితుడు అంత ఇచ్చుకోలేనని బతిమిలడాడినా ఈ అధికారులు కనికరించలేదు. చివరికి 2 లక్షల రూపాయలను పాక్షిక చెల్లింపుగా స్వీకరిస్తుండగా పక్కా ప్లాన్ తో మాటువేసిన ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. ఏప్రిల్ 7వ తేదీన జరిగిన ఈ అరెస్టులతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది. ఈ అరెస్టుల అనంతరం ఏసీబీ అధికారులు తమ తదుపరి వేటను ప్రారంభించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు అధికారుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ ఎం భాస్కర్ ఇంటిలో జరిగిన సోదాలు ఏసీబీ అధికారులని విస్తుపోయేలా చేశాయి. భాస్కర్ ఇంట్లో ఏకంగా 33,97,000 రూపాయల నగదు లభ్యమైంది. ఇంత భారీ మొత్తంలో నగదు అక్కడికి ఎలా వచ్చింది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వసూలు చేశారు అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని చెబుతుంటే, మరోవైపు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు ఇలా లక్షల రూపాయలు వెనుకేసుకోవడం గమనార్హం. ఎయిర్పోర్ట్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రజల భయాలను క్యాష్ చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కనకయ్య, సిద్ధేశ్వర్లతో పాటు నగదు పట్టుబడిన ఇన్స్పెక్టర్ భాస్కర్ వ్యవహారంపై కూడా ఏసీబీ లోతైన దర్యాప్తు చేసింది. ఈ సోదాలో దొరికిన నగదు కేవలం మంచుకొండ కొన్న మాత్రమేనని, దీని వెనుక ఇంకా పెద్ద నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు అనుమానిస్తున్నాయి. బాధితులను బెదిరించి ఎంతమంది దగ్గర ఇలా వసూళ్లకు పాల్పడ్డారు అనే అంశంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. అవినీతి అధికారుల గుండెల్లో ఇప్పుడు ఏసీబీ తనిఖీలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఎవరి ఇళ్లపై రైడ్స్ జరుగుతాయో అని లంచగొండి అధికారులు వణికిపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.